ఇస్తాం. మీరు అన్నట్లు డేటా థెఫ్ట్ అవుతుంది అనేది ప్రధానంగా వినిపిస్తుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, వైకాపా నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎక్కడ కానీ డేటా థెఫ్ట్ అని నిరూపిస్తే నేనే స్వయంగా వాళ్ళకి 10 కోట్ల రూపాయలు నేను కానుకని ఇస్తా. ప్రభుత్వం కాదు, స్వయంగా నేనే చెక్ ఇస్తా. వాళ్ళు తీసుకొచ్చారని మీరు వాళ్ళేం తీసుకొచ్చారు స్వామి? జగన్మోహన్ రెడ్డి గారు ఫోనే లేదు కదండి, ఆయన చెప్పాడు కదా అందరు ఫోన్ లేదని. మళ్ళీ వాట్సాప్ గురించి ఆయన మాట్లాడితే ఎట్లా? అది కాదండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ లేదని ఆయనే చెప్పాడు. ఫోన్ పట్టుకుని తిరగడని ఆయనే చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. టీవీ9 ఉన్నాడు, టీవీ9 ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. సో ఫోనే లేనాడు పాపం, వాట్సాప్ గురించి ఏం తెలుస్తున్నాడు? వదిలేసేయండి సార్ ఆయన. ఎందుకు? ఎవరండి? ఫోన్ కొనిచ్చి పంపించమంటారా? అది కాదు, ఫోన్ కొనిచ్చి పంపించమంటారా? ఆయన ఇంకా ఎక్కువ సమయం ఎటుకో బెంగళూరులో ఉంటున్నారు. అక్కడ పెట్టుకో మేము సర్వీసెస్ అందజేయాలి. 14 to 19లో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే డేటా థెఫ్ట్ జరిగింది, హైదరాబాద్ కేంద్రంగా అనేక చేశారు అని చెప్పేసి వాళ్ళే ఆరోపించారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ఆరోపణలతో. అవునండి, మళ్ళీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఎందుకు నిరూపించలేకపోయారు? అధికారంలో వాళ్ళు ఉండే పనిహిమాల కేసులను పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి దొంగ కేసు మీద పంపించారు. మళ్ళీ డేటా థెఫ్ట్ గా ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రిగా చేస్తుంటే నిరూపించి ఉండాలి కదా, ఊరుకున్నారా? తప్పు చేయని వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. పొరపాటున నేను తప్పు చేసి ఉంటే ఎక్కడుండేవాడు? నేను ఎందుకు తప్పు చేయాలి? నాకు అవసరం ఏముందండి? నాకు ప్రజల డేటా నాకెందుకు అవసరం అండి? మాకు కావాల్సింది ఓటర్ లిస్టు, అది పబ్లిక్ డాక్యుమెంట్. మాకు కావాల్సింది ఓట్లు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సిస్టమ్ మొత్తం ఓటర్ లిస్ట్ మీద డిపెండ్ అయి ఉంది. సింపుల్. మీరు కూడా సభ్యత్వం తీసుకొని మీకు అర్థమవుతుంది మా సిస్టమ్. ఏఐ గురించి ముందు మాట్లాడారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనియన్ బడ్జెట్లో ఏఐ సెంటర్స్ గురించి ప్రతిపాదించినట్టుంది కదా, అందులో ఏదైనా ఏపీకి తీసుకొచ్చే చాలా ట్రిక్ క్వశ్చన్ అడుగుతున్నావు. గౌరవ ముఖ్యమంత్రి గారే లెటర్ రాశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే విద్యాశాఖలో టెక్నాలజీతో జోడించి అనేక రిఫార్మ్స్ తీసుకురావాలని మేము అడుగులేస్తున్నాం. క్లిక్కర్ టెక్నాలజీ కానివ్వండి, ఏఐ తీసుకొచ్చి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ కానివ్వండి, ప్రతి విద్యార్థికి ఏఐ ట్యూటర్ ఇంటికి వెళ్ళిన తర్వాత అందించాలనేది ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. అది భారతదేశంలో ఇప్పటికీ ఏ రాష్ట్రంలో జరగలేదు. తొలి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా ఉండాలనేది మా లక్ష్యం. దాంట్లో భాగంగా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మాకు ఇవ్వాలని మేము గౌరవ మంత్రి గారిని కోరటం జరిగింది. సార్, స్టేట్ కాంబినేషన్లో పార్ట్నర్షిప్లో మేజర్ ప్రాజెక్ట్స్ ఏం రాబోతున్నాయి? రైల్వేను ఏపీ గవర్నమెంట్. రైల్వేకి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్లో చాలా స్పష్టంగా కేటాయింపులు చేశారు. వస్తున్నాం, చాలా స్పష్టంగా కేటాయింపులు జరిగినాయి. ఇప్పుడు ప్రాజెక్ట్స్కి వచ్చేగల ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగానికి వచ్చేగల పెద్ద ఎత్తున ప్రైవేట్ సెక్టర్ పెట్టుబడులు పెడుతున్నాయి. అవన్నీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలంటే ఎలాంటి వాతావరణం ఏర్పాటు చేయాలి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కొన్ని చట్టాలని సవరణ చేయాలని నేను కోరాను. ఇప్పుడు డేటా సిటీ వచ్చేగల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం $300 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ సెక్టర్లో. భారతదేశానికి దాంట్లో $100 బిలియన్ తీసుకొచ్చే శక్తి మనకుంది. 100 బిలియన్. దాంట్లో ఆఫ్కోర్స్ నా స్వార్థం ఉంటుంది, ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ శాతం రావాలని స్వార్థం అయితే నాకు ఉంటుంది. కానీ దేశానికి 100 బిలియన్ తీసుకురావాలంటే ఎలాంటి సవరణలు చేయాలనే దానిపైన నేను గౌరవ మంత్రి గారికి నేను సూచించాను. ఆయన సలహాలు కూడా తీసుకున్నాను. నేను అడిగిన దానిపైన చాలా ఓపెన్గా అందరు మంత్రులు కూడా ఉన్నప్పుడు చాలా మంచిగా డిబేట్ చేశాం. ఏం చేస్తే బాగుంటుందని కూడా ఆయన కూడా సలహాలు ఇచ్చారు. తిరిగి వెళ్ళిన తర్వాత కొన్ని కంకరెంట్ సబ్జెక్ట్స్ కొన్ని మార్పులు చేర్పులు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసేదానికి ఆయన కూడా సలహాలు ఇస్తాం జరిగింది. దావోస్కి వచ్చేగల మీరు చూస్తే చాలా స్పష్టంగా మేము చెప్పింది అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్, వీఆర్ రెడీ టు డూ బిజినెస్. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ప్రభుత్వం అనేక కంపెనీలు తరిమేసింది రాష్ట్రం నుంచి. వాళ్ళకి ముందర మనం కాన్ఫిడెన్స్ ఇవ్వాలండి. మీరు చూస్తే 7 నెలల్లో అనేక పరిశ్రమలు మేము తీసుకొచ్చాం. ఆర్సిలర్ మిత్తల్ కానీ, ఎన్టీపీసీ గ్రీన్ కానీ, రెన్యూబుల్ ఎనర్జీ కానీ, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కానీ, ఇప్పుడు కాగ్నిజెంట్ కూడా త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాం. కల్స్కట్గా ఇట్లా అనేక పరిశ్రమలను గ్రౌండ్ చేస్తున్నాం. సో డావోస్లో చాలా స్పష్టంగా వీఆర్ రెడీ టు డూ బిజినెస్, ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్ అని చాలా క్లియర్గా మేము చెప్తాం జరిగింది. సో దాంట్లో భాగంగా మేము అనేక డిస్కషన్స్ చేసాం. వచ్చే 12 నెలల్లో మీరు చూస్తారు కదా, ఒక్కొక్కటి సీట్ చేసుకుంటాం మేము వెళ్తాం. వాట్సాప్ గవర్నెన్స్కి వచ్చేగల గౌరవ మంత్రి గారు అద్భుతమైన సూచన ఇచ్చారు. మీరు రాయల్టీ కలెక్ట్ చేయాలి అందరి దగ్గర నుంచి, వాట్సాప్ నుంచి కూడా అని మంత్రి గారు చాలా నౌతా సలహాలు ఇచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇప్పటికీ అనేక ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, మేము కూడా నేర్చుకుంటున్నాం దానిపైన. ఎక్కడైతే ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతున్నాయో, ఎందుకు అయినాయి, ఎక్కడ డేటాలో గ్యాప్ ఉందనేది మేము పరిశీలిస్తున్నాం. ఆ డేటా లేక్ని పకడ్బందీగా చేస్తే రియల్ టైమ్ సర్వీసెస్ అందించడానికి అవకాశం ఉంటుంది. గౌరవ మంత్రి గారు కూడా కేవలం వాట్సాపే కాదు ఇతర ప్లాట్ఫామ్స్ పైన కూడా ఇవన్నీ తీసుకురండి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం డిజి లాకర్ అని పెట్టారు. డిజి లాకర్ కి అన్ని సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేస్తే బాగుంటుందని మంత్రి గారు సూచించారు. మేము ఇమీడియట్ గా అక్కడ ఒప్పుకున్నాను. త్వరలో ఎంఓయూ కూడా చేస్తాం. వి విల్ బి ద ఫస్ట్ స్టేట్ టు పంప్ ఆల్ సర్టిఫికేట్స్ సిటిజన్ సర్టిఫికేట్స్ టు డిజి లాకర్ ఆల్సో. ఓర్వకల్లో జపాన్ సెమీకండక్టర్ యూనిట్ పెడతారు అని ఒక వార్తలు వచ్చేసారు.
నాకన్నా ఫాస్ట్గా మీకే వస్తున్నాయి. అన్ని విషయాలు మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో చాలా స్పష్టంగా ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఎన్డీఏ ప్రభుత్వం నినాదం. దాంట్లో భాగంగా గతంలోనే మేము వికేంద్రీకరణ ఎట్లా చేయాలని చేసి చూపించాం. ఈరోజు మీరు చూస్తే కియా మోటార్స్ ఎక్కడికి వచ్చింది, అనంతపూర్కి వచ్చింది. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ వచ్చింది, చిత్తూరుకు వచ్చింది. ఆర్సిలర్ మిత్తల్ ఇప్పుడు ఎక్కడికి వస్తుంది, ఉత్తరాంధ్రకు వస్తుంది. ఐటీ కంపెనీలు ఎక్కడ వస్తున్నాయి, విశాఖపట్నానికి వస్తుంది. సో అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మేము చేసి చూపించాం. ఆ దిశగా ముందరికెళ్తాం. మీరు ఉర్వకల్ నోడ్ కానివ్వండి, కొప్పర్తి నోడ్ కానివ్వండి, మిగతా ఆల్రెడీ ఉన్న ఈఎంసీ 2-3లో కూడా ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. 100 కిలోమీటర్లలోనే ఒక ఎలక్ట్రానిక్స్ తయారు చేయాలంటే కావాల్సిన ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలని మేము డిస్కస్ చేసాం. నేను కూడా గతంలో అమెరికాలో పర్యటించినప్పుడు అనేక కంపెనీలు కలిసాను. వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో కూడా గౌరవ మంత్రి గారికి నేను చెప్తాం జరిగింది. మేము అవన్నీ డిస్కస్ చేసుకున్నాం. గౌరవ మంత్రి గారు కూడా త్వరలో విశాఖపట్నానికి, అదేవిధంగా మన తిరుపతికి వచ్చి మన గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎలా చేసాం, ఏం చేసాం అని ఆయన స్వయంగా చూడాలని కూడా కోరటం జరిగింది. త్వరలో ఆంధ్ర రాష్ట్రానికి మంత్రి గారు కూడా వస్తారు.